డబ్బులు అప్పుల్లో ఉన్నావు, బాధలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు. దుఃఖం తీసేవాడి దగ్గరికి నువ్వు వెళ్ళి దుఃఖ నివారణ పొందగలుగుతావు. తిరిగి దుఃఖంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దుఃఖ నివారణ పొందగలవా? ఆలోచన చేయండి. నువ్వు అప్పుల్లో ఉన్నావు, మళ్ళీ చాలా అప్పులు పాలైపోయిన నీ యొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అరే నాకు ₹1,00,00,000 అప్పు ఉందిరా బాబు, అప్పు తెచ్చరా అని అప్పుల్లో ఉన్న నీ స్నేహితుడిని అడగలవా? ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది, మళ్ళీ అనారోగ్యం కలిగిన ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోయి, అరే నా ఆరోగ్యం అలా అయిపోయిందిరా, నన్ను స్వస్థపరచవా నువ్వు అడగలవా? వేసుకోవడానికి బట్టలు లేవు, మళ్ళీ ఒక పేద స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అరే వాడి దగ్గర ఉందా ఒక బట్ట, నాకు జత ఇవ్వరా అని అడగలవా? నువ్వు తినడానికి తిండి లేదు, మళ్ళీ గంజి నీళ్ళు కూడా లేనివాడి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగగలవా? ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఎలాంటి దేవుడు? దేవుడు ఎలాంటి దేవుడు? పరిపూర్ణత అంటే ఆయనలో కొదువుగా ఉంది ఏంటి, ఆయనలో లేనిది ఏంటి, ఆయనకి అసాధ్యమైంది ఏంటి? అలాంటి దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు, అలాంటి దేవుడు నీకు స్నేహితుడుగా ఉన్నాడు. పరిపూర్ణత కలిగిన వాడు నీకు స్నేహితుడుగా ఉన్నాడు. నీలో కొదువే ఎందుకు? సమాధానములకు కర్తగా ఉన్నవాడు నీకు దేవుడుగా ఉన్నాడు. నీ జీవితం అసమాధానంగా ఉందా? దేవుణ్ణి ఆశ్రయించు. ప్రేమ స్వరూపిగా ఉన్నవాడు నీకు స్నేహితుడుగా ఉన్నాడు. ప్రేమ కోసం ఆయన ఆశ్రయించు, ఆయన ప్రేమ నీకు ఇస్తాడు. ఐశ్వర్యం నీ దగ్గర లేదు, అప్పుల బారుగా ఉన్నావు, దేవుడి దగ్గరికి వెళ్ళు. ఐశ్వర్య నిధిలో నుంచి నీ యొక్క అవసరములన్నీ దేవుడు తీరుస్తాడు. పరమ వైద్యుడిగా ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడు నీ యొక్క అనారోగ్యాన్ని మొత్తం స్వస్థత అనుగ్రహింపజేస్తాడు. నీలో ఏది కొదువుకుందో ఆ కొదువును తీసుకొచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పరిపూర్ణత కలిగిన దేవుడి దగ్గరికి వెళ్తే ఆ యొక్క పరిపూర్ణతలో కృప 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 కొద్ది కొద్దిగా నీ యొక్క అవసరంలో ఏదైందో అది ఇలా